తీసుకున్నాడు సార్ అతడు. ఏం తీసుకుండో? ఓటీపీ. ఎందుకు ఓటీపీ ఆయనకి ఎందుకు ఇచ్చారు మీరు? ఆయన్నే నాకు అది ఆయననే ఇచ్చిర్రు నాకు. కాదు, ఆయనకు ఓటీపీకి ఎందుకు ఇస్తారు మీరు? ఓటీపీ ఆయనకి ఎందుకు ఇస్తారన్నా? మీరు 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 చేయాలి కదా ఇంటింటికి తిరిగి. అదే ఆయన నాకు ఆయనని ఇచ్చిర్రు సార్, అమీర్ సార్ని ఇచ్చిర్రు. ఆయననేమో వాళ్ళ అబ్బాయిది ఎగ్జామ్ ఉండేనంట, 10th ఎగ్జామ్. అరే లేదా అన్న, ఆయన ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి. మీరు మీరు ఏంది ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసర్, మీరు ఏంది, మీరు చేయాల్సింది ఏంది? మీరు ఇంటింటికి తిరిగి మీ దగ్గర ఉన్న ట్యాబ్ లో ఎంట్రీ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి మీరు చేయాలి. మీరు వాళ్ళు ఎవరో ఇచ్చిర్రు, మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు, ఎవరికి సంబంధం లేదు. నీకు జస్ట్ వాళ్ళు సహకరిస్తారు ఉండి, వాళ్ళకి ఎందుకు ఓటీపీ ఇచ్చారు మీరు? లేలే, ఆయనకు ఏదో అర్జెంట్ ఉంది అంటలకు సాయంత్రం తీసుకుని ఉండే. ఓటీపీ ఆయనకి ఎందుకు ఇస్తావు? ఓటీపీ ఆయనకి ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్, ఆయనకి ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్. అచ్చా, అడిగినుండే సార్, నాకు తెలియదు. అరే కాదు, ఇవ్వద్దు కదా యూజర్ ఐడి పాస్వర్డ్ ఆయనకి. అచ్చా అచ్చా, అదే వీళ్ళు వచ్చిర్రు అంటే నేను నిన్ననేమో వద్దామని నిన్న మూడు సార్లు ఫోన్ చేసిన. అరే అన్న, వాళ్ళ అబ్బాయిది ఎగ్జామ్ ఉందంటే వాళ్ళ అబ్బాయిది అమ్మాయిది నాకు సంబంధం లేదు. మీకు ఎవరితో సంబంధం లేదు. మీరు వచ్చి బస్తీలో పోంటి మీ దగ్గర 2002 లిస్టు 2025 లిస్టు తీసుకొని మీరు వెరిఫై చేయాల్సిన పని మీది. మీకు ఎవరు ఉన్నా లేకుండా మీకు అవసరం లేదు కదా. ఆయన ఇచ్చిర్రు సార్ నాకు, ఆయన మా సూపర్వైజర్ నంబర్ లైన్ లో తీసుకో. సూపర్వైజర్ ఓటీపీ పాస్వర్డ్ ఆయనకి ఇమ్మని చెప్పిండా? వాళ్ళు చెప్పారు సార్. అదే నాకు నేను వస్తానంటే నాకు అన్న కఠిన సూపర్వైజర్ ఓటీపీ పాస్వర్డ్ ఆయనకి ఆమెకి ఇమ్మని చెప్పిండా? మీరు అడిగినుండే సార్, అడిగితే నేను ఇచ్చిన, నాదేముంది సార్. అరే ఎందుకు ఇస్తావు? ఇవ్వద్దు కదా. సరే ఇప్పటి నుంచి ఏమి ఇయ్యండి సార్. మీరు పాస్వర్డ్ చేంజ్ చేయండి ఫస్ట్. అది నేను సురేందర్ సార్తో మాట్లాడుతున్నా, ఆగండి.